ఏం గౌరవం అండి, చెప్పుతో కొట్టి మళ్ళీ మీకు గౌరవం కావాలన్నట్టుంది. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకోండి, ప్రభుత్వం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా అప్పటి వరకు మంచిగా మళ్ళీ జోగినీలకు కానీ నాకు జరిగిన జోగినీల గురించి వదిలేస్తున్నాను. ఇప్పుడు నా వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నాను, ఈ రోజు నా అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు నాకు జరిగిన అవమానం ప్రతి ఆడబిడ్డలకు జరిగినట్టు ఈ రోజు నాకు రేపు మీకు నేను ఏం అడిగినాను, నేను కల్చర్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. నా భుజాల మీద ఈ బోనాల కల్చర్ ని భావితరాలకు చూపియాలి, బ్రతుకున్నన్ని రోజులు అమ్మవారి సేవలో ఉండాలని అనుకున్నాను. కానీ ఇంత దుష్ట శక్తులు వేధించడం, మమ్మల్ని ఇంకా హింసించడం చాలా తగదు. ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా అప్పుడో తెలుసో తెలియక అన్నాను, కానీ ఇలా చేస్తే మాత్రం ఇలాంటి రాజులు ఉండరు, ఇలాంటి ప్రభుత్వం ఉండదు. మంచి ప్రభుత్వం, రామరాజ్యం రావాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. ఏ రోజు రామరాజ్యం వస్తుందో, ఏ రోజు మా జోగినీలకు కానీ నాకు కానీ ఈ అవమానం ఎప్పుడైతే సమస్య పోతుందో ఆ రోజు అమ్మవారికి బోనం పెడతా. అప్పటి వరకు ఆ తల్లే వాళ్ళతో యుద్ధం చేయాలి, ఆ తల్లే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. నన్ను బోనం ఎత్తకుండా చేశారు. ఫస్ట్ టైం చరిత్రలో నా నెత్తి మీద బోనం పెట్టుకోకుండా అమ్మవారి దగ్గరకు వచ్చాను. ఆ అమ్మవారికి అప్పచెప్పాను, అమ్మ ఇలా అయితే నేను రాలేనమ్మా నీ దగ్గరికి, నీ దర్శన భాగ్యం కోసం కూడా నన్ను ఇంత ఇబ్బందులు పడుకుంటూ రావాలా? ఈ సేవకురాల్ని ఇన్ని సంవత్సరాలుగా నీ సేవ చేస్తున్న దాన్ని నా మీద వీళ్ళ దుష్ట శక్తుల్లాగా నా ఎంబడి పడ్డారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.